దక్ష ప్రజాపతితో పాటు అక్కడున్న బ్రాహ్మణులను ఋషులను సైతం శపించిన నందీశ్వరుని చూసి శివుడు నందితో ఇలా అంటాడు, ఎంతో ప్రజ్ఞ కలిగిన నువ్వు ఎంత మాయలో పడిపోయావు నంది. దక్షుడు నన్ను అవైదికుడు అని చెప్పి నిందించినంత మాత్రాన, శపించినంత మాత్రాన అది శాపం ఎందుకు అవుతుంది? అది నిజమే. ఎందుకు నిజం అంటే, వేదాన్ని నేనే, వేదం కానిది నేనే, యజ్ఞాన్ని నేనే, యజ్ఞ కర్మను నేనే, యజ్ఞాంగాలను నేనే, యజమానిని కూడా నేనే, యజ్ఞానికి బాహ్యుడను కూడా నేనే. అలా చూసినప్పుడు ఈ శాపం వ్యర్థమే కదా. ఇలాంటి అజ్ఞానంతో కూడిన శాపానికి నువ్వు కోపం తెచ్చుకుని సర్వ ప్రాణులకు ఆధారమైన వేదాన్ని అధ్యయనం చేసే బ్రాహ్మణులను శపించడం తగదు. ఒక్కటి గుర్తు పెట్టుకో నంది, మనకు ఎంత మానసిక క్షోభ కలిగినా వేదాలను దూషించరాదు, వేదాన్ని అధ్యయనం చేసే బ్రాహ్మణులను దూషించరాదు. అయినా మహర్షులకు సైతం జ్ఞానబోధ చేసేంత ధీశాలివి నువ్వు, ఇక శాంతించు అని అంటాడు. అంటే శివుణ్ణి ఇంతగా నిందించినా కూడా శివుడు ఎక్కడ ఆగ్రహాన్ని చూపలేదు, కేవలం వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళకి తెలియజెప్తున్నాడు అంతే. అది ఈశ్వరుడు అంటే. Download ShareChat.